ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ప్రభుత్వ విప్ నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు చేసిన విమర్శలకు తీవ్రంగా ఖండించారు. టీడీపీ పరిపాలన గురించి నందిగామ ఎమ్మెల్యే ఎవరో తెలియట్లేదు అని అనేక రకాల ప్రచారం చేశారన్నారు. ప్రజలకు తప్పుడు సంకేతాలు అందించే విధానం మంచి పద్ధతి కాదని, ఇకనైనా ఇలాంటివి మానుకోవాలని మాజీ ఎమ్మెల్యేకి హితవు పలికారు. జగన్మోహన్ రావు వ్యాఖ్యలకు ప్రజలకు వివరణ ఇస్తూ తాము చెప్పినవన్నీ చేసి చూపిస్తామని చెప్పారు. ప్రభుత్వ పథకాలు, మెడికల్ కాలేజీల గురించి ఎమ్మెల్యే సౌమ్య క్లుప్తంగా వివరించారు. దాన్ని కూడా తప్పుపడుతున్న ఎక్స్ఎమ్మెల్యే నిజంగా సిగ్గుందా? ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం. మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని నేరుగా కలిసే అవకాశం ఎవరికైనా ఉంది, ఎవరికైనా హక్కు ఉంది. ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు, స్వయంగా ముఖ్యమంత్రి గారే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. సామాన్య చిన్న గ్రామంలో ఉన్న కార్యకర్తలు కూడా నేరుగా కలుస్తున్నారు. అలాంటిది మార్కెట్ యార్డ్ చైర్మన్లు మంత్రులు కలవటంలో తప్పేంటో కూడా నాకేం అర్థం అవ్వట్లా. దీన్ని ఒక బూచిగా చూపించి ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు, ఆయన మెయిన్ పేదరిక నిర్మూలన కోసం సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు, ఫైనాన్షియల్గా క్రీమీ లేయర్లో ఉన్న వ్యక్తులు, వ్యాపారవేత్తలు కానీ, ఎన్ఆర్ఐస్ కానీ, ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డ వ్యక్తులు పేదరిక నిర్మూలనలో మీరు కూడా భాగస్వామ్యం ఇవ్వండి. కొంతమంది పేదవాడిని దత్తత తీసుకొని వాడిని అభివృద్ధికి సహకరించండి అని చెప్తే మీరు తప్పుగా ఉంది. ఈరోజు P4 విధానంలో మేము ఉప్పాడలో చూస్తే ఆటోలు ఇప్పించాము. మరి మొన్న 2024 ఎలక్షన్స్లో 24 ఓట్లకు పైగా మెజార్టీతో ఆయన చిత్తుగా ఓడించిన అభ్యర్థి ఎవరో కనీసం గుర్తుందా అని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే అది కూడా గుర్తుండకపోతే ఒక మనిషి ఎవరి చేతుల్లో ఓడిపోయా ఎమ్మెల్యే అంటే ఎక్స్ఎమ్మెల్యే కనీసం గుర్తు రాకపోతే నిజంగా డాక్టర్ గుర్తుపళ్ళు పిచ్చి ప్రేలాపనలు వక్ర భాష మాట్లాడితే మాత్రం చూస్తూ ఊరుతాం. ఇప్పటికే మా అధికారాన్ని మేము పూర్తిగా వినియోగించట్లా. ఈ ఎమ్మెల్యేకి ఉన్న బలహీనత అందరికీ తెలుసు. 2 వరకు హాస్పిటల్లో ఉండి ఒక పర్యటన పెట్టేసేసి ఆయన కార్యాలయంలో కానీ ఆయన ఇంట్లో కానీ ఏం చేస్తారో అందరికీ తెలుస్తుంది. అంటే మేము పూర్తిగా అధికారాన్ని వినియోగించట్లా. మేము వినియోగిస్తే మీరు ఎమ్మెల్యే ఎవరెవరు అంటారు కదా, ఇంకా నేను ఉపయోగించాను పవర్ని, అప్పుడు కానీ మీకు తెలియదు ఎమ్మెల్యే ఎవరు. త్వరలో పూర్తి నివేదిక తీసుకుంటామంటే ఇక మేము కూడా కార్యరూపంలో దిగుతాం. కాబట్టి ఇప్పటికైనా మీ పిచ్చి వేలాపలు మానుకుని వెనక్కి తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం. లేకపోతే MBBS విద్య పూర్తి చేస్తాం. అది NRI సహకారంతో మీ రోజు 5 సంవత్సరాలు MBBS విద్య NRIలు స్పాన్సర్షిప్ ఇస్తున్నారు. అలాగే ఎంతో మంది విద్యార్థులకి ఈరోజు వ్యాపారస్తులు కానీ NRIలు కానీ అండగా ఉంటున్నారు. ఇది వీరికి చెడుగా ఉంది. నేను ఉదాహరణ చెప్తున్నా. మరి మీరు CSR నిధులు ఉపయోగించి ఇక్కడ రోడ్డు ఎందుకు వేస్తారండి? గతంలో మీకు ఎందుకు మరి ప్రభుత్వ నిధులు ఉపయోగించుకోకుండా ప్రైవేట్ నిధులు మీకు ఎందుకు కావాల్సి వచ్చిందండి? అంటే మీలాగా బిల్స్ చేపించుకొని అడ్డగోలుగా ఆ మనస్తత్వం చంద్రబాబు నాయుడు గారికి లేదండి. కేవలం పేదరిక మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం 30వ వార్షికోత్సవ వేడుకలు. 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు, ఆనందాన్ని నింపే ఆఫర్లు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 1499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్, 699 రూపాయలకే 3 ట్రాన్సీ లెగ్గిన్స్, 1399 రూపాయలకే 2 పాటియాలా సెట్స్, 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్, 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. రేమండ్, అరవింద్, రీడ్ అండ్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు 49% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.